హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ యామ్ ద సినీ కళాకార్. ఇవాళ ఫాదర్స్ డే అంటండి. అంటే కేక్ కట్ చేస్తే సరిపోతుందా? ఇంటిని డెకరేట్ చేసి బిర్యానీ చేసి ఇస్ ఆల్ ఎనఫ్ టు సెలబ్రేట్ ఫాదర్స్ డే? ఐ జస్ట్ డోంట్ నో. బికాస్ తనికెళ్ళ భరణి గారు కొన్నేళ్ల క్రితం నాన్న ఎందుకో వెనుకబడ్డాడు అని ఒక కవిత రాశారండి. ఐ టోటలీ అండర్స్టాండ్ హిస్ పెయిన్, హీ బీయింగ్ అ ఫాదర్, అండ్ ఐ డూ హ్యావ్ మై ఫాదర్. బట్ కొద్దిగా ఆయన ఆలోచనలకి భిన్నంగా నేను మా నాన్నని ఎప్పుడు మా ఇంట్లో ఏ మూల ఏ సమస్య ఉన్నా హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు అడ్రస్ అండ్ రిజాల్వ్. అంటే ఆయన చెప్పిన మాట అర్థం ఉంది, వెనుకబడ్డాడు అంటే మనం ఎక్కువ డిస్కస్ చేయము. నాన్న అనే పదాన్ని ఎక్కువ మన ఫ్యామిలీలో సమస్యలో ఆయన అవసరం ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తాము అనే ఒక పాయింట్ని ఆయన రైజ్ చేసినప్పుడు I felt it was really relevant. But నేను చెప్తాను వాట్ ఈస్ ద డిఫరెన్స్. ఇంతకుముందు నేను చెప్పినట్టే మన ఇంట్లో ప్రతి నెలాఖరున లేదా నెల మొదటిన జీతం తెస్తాడు సార్. ఇంటికి ఏ సరుకులు తక్కువయ్యాయి, ఏం తేవాలి, అద్దెంత, ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంటికి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఆయన జీతమే. కానీ మనం ఎక్కడో మనకు చిరాకు లేసినప్పుడు ఏం చేసావు నాన్న అని ఒక చిన్న ప్రశ్నతో ఆయన కేపబిలిటీని ప్రశ్నిస్తాం. ఎంత చులకన కదా అసలు. అదేం ఆయన పట్టించుకోడు సార్. హీ జస్ట్ వాంట్ us టు బి ప్రొటెక్టెడ్. ఇట్స్ హిజ్ లవ్. ఆయన బయటికి వెళ్ళి మన ఇంటికి ఏం తెస్తే మన భార్య పిల్లలు సంతోషంగా ఉంటారనే ఒక చిన్న ఆలోచనతో ఆయన ప్రయత్నం మొదలవుతుంది. ఆయన ఆలోచనే ప్రేమ అంటా నేనైతే. ఎందుకంటే అటువంటి ఒక ఆలోచన లేకపోతే, ప్రొటెక్ట్ చేయాలి అనే ఒక ఆలోచనే లేకపోతే ఆయన సంపాదించాల్సిన పని లేదు, ఇంటికి ఏ సరుకు తేవాల్సిన పని లేదు, భార్య పిల్లల్ని సరిగ్గా చూసుకోవాల్సిన పని లేదు. తనను తాను గౌరవించుకొని అలంకరించుకున్నప్పుడే ఇతరులు కూడా అలా ఉండాలి అనుకునే ఒక ఆలోచన మొదలవుతుంది. సో దట్స్ వాట్ ఇట్ మీన్స్ టు బి అ హ్యూమన్ అండ్ ఆల్సో అ ఫాదర్. అంటే వీటి గురించి చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. కష్టాలు సుఖాలు అన్నిటికీ ఉంటాయి. ఇంత కష్టం పడుతున్న నాన్నకి నువ్వు బయటికి వెళ్ళి సంపాదించు, ఇంటి వరకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాననే చెప్పే ఒక మాటే అమ్మ. ఇటువంటి నాన్న మనల్ని ప్రేమిస్తున్నాడని ఎలా నిరూపించుకోవాలి? ఇంటి ముందర క్యాండిల్ లైట్ వేసుకుని కూర్చోవాలా, బోర్డు వేసుకొని నిలబడాలా? చెప్పండి. హీఈస్ జస్ట్ డూయింగ్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. అంటే నాన్ననే కాదండి, ఆలుమగల దాంపత్యమే ఇట్స్ అన్ అన్స్పోకెన్ ప్రామిస్. లైక్ వీ కాంట్ డిస్క్రైబ్, ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ ఇన్ అ ఫ్లో. అదే చెప్తున్నాను. లైక్ నాన్న ఇంత కష్టపడుతున్నాడు, ఇంత చేస్తున్నాడు అంటే వెనక అమ్మ ఉందనే అర్థం. అమ్మ కూడా అంత సహనంగా చేస్తుంది అంటే నాన్న ఇంటికి ఏదో ఒకటి తెస్తాడు, సమస్య లేకుండా చేస్తాడనే ధైర్యం. సింపుల్ యాజ్ దాట్. వీటి గురించి పేరాలు ఆరాలు తీయాల్సిన పని లేదు. బట్ ఇన్నేళ్ళు వీళ్ళు మనకు నేర్పించిన మర్యాదని బజార్కి ఈడ్చుకుంటా ఉంటే చాలు. కేకులు కట్ చేయడాలు, స్టేటస్లు పెట్టడాలు ఎవరైనా చేస్తారు. ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే. ఇలా నాన్న గురించి అమ్మ గురించి చెప్పుకుంటూ పోతే ప్రతిరోజు ఒక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. కీప్ వాచింగ్ మై వీడియోస్. ఐ మే రైట్ బెటర్, ఐ మే నాట్ రైట్ బెటర్. ఐల్ సీ యూ విత్ అనదర్ వీడియో. వెళ్ళొస్తానండి.